ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచిన వెంటనే చక్కటి వాగ్దానం విందాము, అసలు దేవుడు ఏం చెప్తున్నాడు నా పరిస్థితి గురించి అని చూస్తున్నారా? లేక ఆయనను ప్రేమించి ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడని ఎదురు చూస్తున్నారా? నిద్ర లేచిన వెంటనే కళ్ళు ఇలా తుడుచుకొని ఫోన్ చూస్తూ చాలామంది వాగ్దానాల చేత బలపరచబడి ఫస్ట్ మార్నింగ్ కాఫీ లాగా, ఫస్ట్ మార్నింగ్ టీ లాగా హెల్తీగా అవుతూ స్టార్ట్ మై డే అంటూ ఉత్సాహంగా స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి వారికి దేవుడు చక్కటి వాగ్దానము యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నమాట. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. ఇదేం వాగ్దానం అంటున్నారా? చూడండి, మన జీవితాల్లో మన శ్రమను చూసే దేవుడు అని వాగ్దానం ఉంది. మన బాధను పోగొట్టడానికి దేవుడు రాత్రికి రాత్రి యోనా కొరకు సొర చెట్టును ఏర్పాటు చేసి దాన్ని పెంచి, రాత్రికి ఒక చెట్టు ఎలా పెరుగుతుంది ఎప్పుడైనా గమనించారా? కొన్ని సంవత్సరాలు పడతాయి ఒక చెట్టు ఎదగడానికి, కానీ ఒకటే రాత్రి పెద్ద చెట్టును దేవుడు మరి యోనా కొరకు నిలబెట్టాడు. అలాగే నీ జీవితంలో కూడా ఇంతవరకు నువ్వు అలసిపోయావు, నువ్వు ఎంతగానో దేవునికి ఒబే చేస్తున్నావు. యోనా కూడా ఆయనకి ఇష్టం లేకపోయినా దేవుని మాటకు లోబడ్డాడు. మళ్ళొకసారి చేప కడుపులో నుండి, ఆ తిమింగలం కడుపులో నుండి, ప్రభా నువ్వు చెప్పు ప్రభా, నేను వింటాను, ఆజ్ఞ ఇవ్వు అని చెప్పినప్పుడు ఆయన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరొక్కసారి యోనాను పిలుచుకున్నాడు. దేవుడు చెప్పినట్టు చేశాడు. వెనెవర్ వి సో ఒబీడియన్స్, మనం ఎక్కడైతే ఒబీడియన్స్ని విత్తుతామో, విధేయత మనం చూపిస్తామో, దేవుడు రాత్రికి రాత్రి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలుగుతాడు. నీ శ్రమను దేవుడు చూస్తూ ఉంటాడు. హాగర్ని చూసిన దేవుడు ఆమె శ్రమలో ఎండిపోయిన స్థితిలో ఉండడం చూసి ఆమె కళ్ళ ముందే ఒక ఊబిని తయారు చేయలేదా? నీ కొరకు ఎన్నైనా తయారు చేయగలుగుతాడు. మీకు తెలుసా అండి, శాస్త్రవేత్తలు ఏం చెప్తారు తెలుసా? ప్రతిరోజు దేవుడు ఒక నక్షత్రాన్ని తయారు చేస్తాడంట. ఒకటి కాదు, కొన్ని వేల నక్షత్రాలు తయారవుతూ ఉంటాయంట. మరి నక్షత్రాలను తయారు చేసిన దేవుడు నీ జీవితంలో నీకు కావాల్సినవన్నీ, నీకు సంతోషం కలిగించే దేవుడు ఇవ్వడా? నీ ఒబీడియన్స్ని చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. మరి యోన శ్రమ పడుట చూచి దేవుడు ఒక చెట్టునే తయారు చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడ శ్రమ పడుతున్నావో అక్కడ ఊరటిచ్చే బ్లెస్సింగ్ని దేవుడు తయారు చేస్తున్నాడు. ఈరోజు వాగ్దానం అదే, ప్రభా ఇంతకాలం శ్రమ పడ్డాను, ఇంతకాలం సంచరించాను, ఇంతకాలం నేను నిశ్శబ్ద రాత్రుల్లో నేను ఏడుస్తూ నేను గడిపాను, ఇంతకాలం నేను విశ్వాసము కాదని చెప్పలేదు నాయన, నేను నమ్మాను నాయన ప్రభా తండ్రి, నేను విడిచిపెట్టలేదు నాయన, ఆలస్యమైన కొలది నేను నిన్నే పట్టుకున్నాను, కానీ నేను అనుసరిస్తూనే ఉన్నాను కదా అని నువ్వు అన్నట్లయితే దేవుడు నీకు ఒక ఊరటిచ్చే బ్లెస్సింగ్ని దేవుడు దయచేయవచ్చున్నాడని దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు. వెయిట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అ బ్లెస్సింగ్. అది రాత్రికి రాత్రి తయారు చేసే దేవుడు నీకు బహు సంతోషాన్ని దేవుడు కలుగజేస్తున్నాడు. అందుబట్టి ఇంతవరకు నువ్వు ఎంతవరకైతే సమస్యల గుండా వెళ్ళావు, ఎంతైతే శ్రమ పడ్డావో, గాడ్ ఈస్ గివింగ్ యు అ రిఫ్రెషింగ్ బ్లెస్సింగ్. ఈ వాగ్దానం నమ్మిన చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన దేవుడు నాయన బహు సంతోషాన్ని కలిగించే, ఊరటనిచ్చే బ్లెస్సింగ్ని మాకు దయచేస్తున్నావు. అది రాత్రికి రాత్రి 24 అవర్స్లోనే అయ్యా నువ్వు దయచేస్తావు, 12 గంటల్లోనే నువ్వు దయచేస్తావని నమ్ముచున్నావు నాయన. ఈరోజు ఎవరైతే ఈ దినాన్ని ఈ వాగ్దానంతో మొదలు పెడుతున్నావో 12 గంటల్లోగా అయ్యా వారికి ఊరటనివ్వండి నాయన, అద్భుతము చేయండి నాయన, వారికి బహు సంతోషం కలిగించే వర్తమానం దయచేయండి, ఒక గుడ్ న్యూస్ని ఇవ్వండి, లేక ఒక గుడ్ కార్యాన్ని వారి జీవితంలో చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ లవ్స్ టు గివ్ యూ గుడ్ బ్లెస్సింగ్స్. ఈరోజు ఈ వాగ్దానం నమ్మిన వారు కింద కమెంట్లో గాడ్ ఈస్ గివింగ్ మీ రిఫ్రెషింగ్ బ్లెస్సింగ్ అని పెట్టండి. నమ్మండి, పొందండి. గాడ్ బ్లెస్ యూ.